డిమాండ్ వద్దు. ఇందాకనే కదా మమ్మీ పోదామన్నా. అంటే ఇంకొక తీసుకుంటున్నాం. ఫైనల్లీ ఇక్కడ మా మమ్మీ లాస్ట్కి డిమార్ట్ పోదామని ప్రిపేర్ అవుతుంది. ఇంతకుముందు మీరు చూసినట్టయితే మా మమ్మీ డిమార్ట్ పోదామంటే అసలు వద్దు వద్దు అన్నది. ఎందుకంటే మీరు ఆడియో విన్నట్టయితే అర్థమైపోతుంది. మమ్మీ ఏం రాస్తున్నావు? లిస్ట్ రాస్తున్నా. ఎందుకు? డిమాండ్ వద్దు. ఇందాకనే కదా మమ్మీ పోదామన్నా. ఏం కాదు, ఇగో కొంచెం కొంచెం రాయి, నీకు నచ్చిన తీసుకొద్దాం. ఎక్కువ లాస్ట్ టైం చేసినట్టు బిల్ చేయం. 15-20 బొక్క చేస్తాను. ఈసారి ఏం చేయం, కొంచెం ఇక మనకి ఏం కావాలి అవే తెచ్చుకుందాం. వద్దు మమ్మీ. ఏం కాదు మమ్మీ రాయి. సరే ఏం రాస్తాను చెప్పు, నేను లిస్ట్ చెప్పి. కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, చక్కెర, ఆయిల్. మమ్మీ లాస్ట్ లో అడుగుతున్నా పోదామా లేదా? పోదాం కానీ కొన్ని కొన్ని తీసుకుందాం మమ్మీ. 5,000 చాలు. 5,000 ఏమొస్తాయి మమ్మీ, మరి టూ మచ్ మాట్లాడుతుంది. 5,000 చాలు మమ్మీ. 10-20 వద్దు. పోయిన పనుల 15,000, 18-20 అయితే వద్దు. 5,000, 6,000. ఎక్స్పెక్టెడ్ 5,000, అయితే 10,000 రాసి పెట్టుకో. చాలు చాలు మమ్మీ. 5,000-6,000 లాస్ట్ అంతే. 10,000 లాస్ట్ 10,000. సరే ఇప్పుడు మా మమ్మీ 5,000 బడ్జెట్ పెట్టుకొని డిమార్ట్ పోతుంది. సో ఏమేమి కొంటారో మనం కూడా చూద్దాం, అంతేనా? అంతే. సరే నువ్వు రాయి, లిస్ట్ అయితే ప్రిపేర్ చేయి నువ్వు. హలో పీపుల్, ఫైనల్లీ మేము డిమార్ట్కి వచ్చేసాము. సో ఇంతకుముందు మా మమ్మీ చూసారు కదా, డిమార్ట్కి రావాలంటే అసలు వద్దు వద్దు అన్నది. ఎందుకంటే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు లిటరలీ నాకు తెలిసి 15-20K చేసాం మేము బిల్లు. అందుకు ఆ భయంతో మా మమ్మీ డిమార్ట్ అంటే భయపడుతుంది. అక్కడికి పోయినాక ఏం తీసుకునేది ఉండదు, జస్ట్ అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్కే మా మమ్మీకి వాచడంట బిల్ అయిపోతుంది. అందుకనే ఇంకా మా మమ్మీ ఎంత హోల్సేల్ మార్కెట్ పోదామన్నా కూడా వద్దు డిమార్ట్కి పోదామని పట్టుకొచ్చేసా. ఇంకా మా మమ్మీ ఛాలెంజ్ చేసింది, నేను ఇంత 5 నుంచి 7K లోపట్నే నేను బడ్జెట్లో నేను ఫినిష్ చేస్తా, చూస్తారా అనుకుంటా. సో మా మమ్మీ ఏమేమి తీసుకుంటారో మీరు కూడా చూసేసేది. ఆమె రాగానే ఇక్కడ ఏం చేస్తుందంటే, డిమార్ట్లలో ముందు పెట్టినవి కొన్ని డేట్స్ ఎక్స్పైర్ అవుతాయి కదా, వెనకాల అయితే ఫ్రెష్ ఉంటాయి కదా, అది తీసుకొని వస్తుంది. మళ్ళీ నేను పెడితే ఇది కాదు అది పట్టుకొని రావాలని తెలివితోని అది పట్టుకొని వస్తుంది మా మమ్మీ. అసలు మా చెల్లె లేదంటే ఆ స్నాక్స్ సెక్షన్ నుంచి ఇంత తొందరగా మేము బయటికి రాకపోతే, తను రాలేదు కాబట్టి తొందరగా మా మమ్మీ వచ్చి తనకేం కావాలని అవే తీసుకుంటుంది. అంటే మైండ్లో ఫిక్స్ అయ్యి వచ్చింది, నేను ఇవే ఐటమ్స్ తప్ప ఒక్క ఐటమ్ ఎక్స్ట్రా కూడా తీసుకొని, ఏమన్నా ఐటమ్స్ ఎక్స్ట్రా అయినా కూడా నేను బిల్లు అయ్యేటప్పుడు కూడా నేను తీపిచ్చేస్తాను అనుకుంటా. ఆమెకి ఏం కావాలో అవే కొనుక్కుంటుంది. చూసేసాను మీరు కూడా. అయ్యో బికాస్ మా మమ్మీ ఒకవేళ 3 kgs అని రాసుకుందాం, ఒక 3 kgs వెయిట్ చేసుకొని మరి వేసుకుంటుంది. బికాస్ అంతకన్నా ఎక్కువ రాసిన ఒక బిల్ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ. అట్లా చూసుకోవడమే బెటర్. మనం ఇష్టం ఉన్నట్టు వేసుకొని మళ్ళీ తర్వాత బిల్ ఎక్కువ అయిపోయిందని బాధపడడం కన్నా ముందే చెక్ చేసుకొని బిల్ తక్కువ అయ్యేలాగా చూసుకోవడం బెటర్. ఎంటీ పట్టుకొని తిరుగుతుంది. అంటే ఇంకొక తీసుకుంటున్నాం. బాబాయ్ ఫైనల్లీ మా చెల్లి వచ్చేసింది. ఇంతకీ మా చెల్లె చిన్న కాలేజ్ పని ఉందంటే వెళ్ళింది. నేను చెప్పినా కదా రావడం ఆమె స్నాక్స్ సెక్షన్ తప్ప ఇంకెక్కడికి వెళ్ళదు. ఇంకా రాగానే ఆమె పని ఆమెది, మా మమ్మీ పని మా మమ్మీ. ఇక్కడ ఈమె షాపింగ్ ఈమె చేసుకుంటుంది, అక్కడ మా మమ్మీకి కావాల్సిన షాపింగ్ మా మమ్మీ చేసుకుంది. ఇద్దరు తగ్గేదేలే. మా మమ్మీ ఏమో నేను ఎంత తక్కువ బిల్లు చేస్తాను మా మమ్మీ, మా చెల్లెమో నువ్వు ఎట్లా తక్కువ చేస్తావు నేను యాడ్ చేస్తాను మా చెల్లె. ఏడుంది మమ్మీ? అది 124 అది. మంచి కూడా ఏటో ఒక మా మమ్మీ అన్నీ కొలుసుకుంటా. ఏం చూస్తున్నావు? తీసుకున్నా కదా ఆవాలు.
ఇంకా మా మమ్మీతో ఉంటే కాన్ పని అని నేను క్రాకరీ సెక్షన్కి వెళ్ళాను. మీరు నా యూట్యూబ్ ఛానల్ చూస్తే నేను కుకింగ్ కూడా చేస్తాను. సో దానికోసం చిన్న ప్లేట్స్, సర్వింగ్ ప్లేట్స్ తీసుకుందామని వెళ్ళాను. సో అవే చూస్తున్నాను ప్రజెంట్. ఈ డీమార్ట్ కోసం ఇదే బాధ అండి, ఏది చూసినా కొనేయాలనిపిస్తుంది. తక్కువ ప్రైస్ ఉన్నాయని కొన్నామనుకో బిల్లు దగ్గర పోగానే వాచిపోతుంది. చూసారా మీరు కూడా, అక్కడ కప్స్ కూడా జస్ట్ 199కి ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది, ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ స్టోరేజ్ కంటైనర్స్ కూడా 99కే ఉన్నాయి. సో ఇన్ కేస్ మీకు కూడా కావాలంటే వెళ్ళి తీసుకోండి. బట్ నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే నాకు ఏదైతే యూస్ఫుల్ ఉందో నేను అదే తీసుకున్నాను. బికాస్ యూస్ లేని తీసుకొని బిల్ ఎక్కువ చేయడం కన్నా ఎట్లనో మేము ఇంకా మమ్మీ ఛాలెంజ్ కట్టింది కదా ఇంత తక్కువలో తీసుకుంటా అని. ముందే మా మమ్మీ బడ్జెట్ అనుకొని వచ్చింది, జస్ట్ 5,000-6,000 కన్నా ఎక్కువ పెట్టాను. ఆఫ్ ఒత్తి పెట్టకు. ఏది తీసినా నో 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 నో. అందరికి ఇచ్చాడు లంచ్ రూమ్ లో, తినిచ్చాడు. నేను ఆడే ఉన్నా. జూనియర్ ఇడ్లీ 59 జూనియర్ ఇడ్లీ. అన్ని ఐటమ్స్ చూస్తే కొనాలనిపిస్తుంది, కానీ ఇదే బాధ. ఈ డిమార్ట్కి వస్తే అన్నీ కొనాలనిపిస్తుంది, కానీ వేస్ట్. అవసరం ఉన్నప్పుడు కొనుక్కుంటే బెటర్ కదా. ఇప్పుడైతే అంత యూస్ఫుల్ కూడా కాదు, జస్ట్ ఇంకా నేత్రానందం అంటారు కదా, చూసి ఆనందపడడం తప్ప ఏం లేదు. ఇంకా సక్సెస్ఫుల్లీ మా మమ్మీకి ఏమేమి ఐటమ్స్ కావాలన్నా అవన్నీ తీసేసుకుంది. కానీ మా చెల్లె అయితే ఇంత ముఖం పెట్టుకొని పక్కన ఉంది. బికాస్ మీకు నచ్చినవి మీరే కొనుక్కున్నారు, నాకు నచ్చినవి ఏం కొనిపించలేదని. ఇంకా మా మమ్మీ ఇట్లయితే కాదు, సరే పడండి నేను ఇక్కడి నుంచి అని పైన ఇంకా క్లోతింగ్ సెక్షన్కి వెళ్ళి కొన్ని చూశాను, బట్ కొనలేదు. జస్ట్ విండో షాపింగ్ చేసి వచ్చాను. ఫైనల్లీ మా గ్రోసరీ షాపింగ్ అయితే అయిపోయింది. డీమార్ట్ నుంచి ఆల్మోస్ట్ 7:30కి అలా రిటర్న్ అయిపోయాము, బికాస్ నా షిఫ్ట్ టైమింగ్ కూడా అవుతుంది. అసలు మా మమ్మీ అనుకున్న బడ్జెట్లో షాపింగ్ చేసిందా లేదా, ఇంతకు బిల్ ఎంత అయిందో అని తెలుసుకోవాలనుకుంటే మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి, నేను బిల్ కూడా చూపిస్తాను. ఫైనల్లీ మా డీమార్ట్ షాపింగ్ అయిపోయింది. మమ్మీ ఎంత బిల్ ఇవ్వక 5,000 బిల్ ఎంత అయింది? ఇంకా ఇంటికి రాగానే ఇంకా స్టార్ట్ చేసాము ఏమేమి కొన్నామో చూడడానికి. చెప్పాను కదా నా యూట్యూబ్ ఛానల్లో నేను కుకింగ్ కూడా చేస్తాను. సో దానికోసం కొన్ని సర్వింగ్ ప్లేట్స్ తీసుకున్నాను అంతే. ఇంకా మా మమ్మీ పని మమ్మీ, నా పని నాది. మా మమ్మీ రాగానే ఇంకా పాప్కార్న్ తినడం స్టార్ట్ చేసింది. బికాస్ డీమార్ట్లో బయట స్టాల్ పెట్టుకొని అమ్ముతారు పాప్కార్న్, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ అయితే చీజ్ పాప్కార్న్ అయితే క్రేజీ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. బిల్ ఎంత అయింది? 7,000. ఎగ్జాక్ట్ మా మమ్మీ దాకా 7,000 అన్నారు కదా, 7,000 ఎగ్జాక్ట్ 6,3 అయింది. మమ్మీ చెప్తున్నాను ఎగ్జాక్ట్ 7,000 అయింది బిల్. అంతేనా? మీరు కూడా ఇంతే పద్ధతిగా షాపింగ్ చేస్తే 10,000 15,000 ఆరు. నేను మమ్మీకి నచ్చ చెప్పి మరి నేను తీసుకుపోయినా, నేను తక్కువనే బిల్లు చేపిస్తాను, తగ్గట్టు కరెక్ట్ 7,000 ఏం చెప్తాను. అంతే కదా మమ్మీ? నెక్స్ట్ టైం వస్తాం మరి డిమార్ట్కి. వస్తారంట. సరే, ఇన్ కేస్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Have a nice one. Bye bye. Bye bye.